అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్. ఈరోజు మనము జొన్న సంగటి చేసుకోబోతున్నాము. జొన్నలు తెచ్చుకొని చక్కగా కడిగి ఎండకు ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత మనము మర్రకు పట్టిస్తే ఇలా నూకలా వేసిస్తారు. దాని తర్వాత మనము ఇలా 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. మట్టి కుండలో నుంచి ఎసురు ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్. ఇలా మనము మట్టి కుండలో జొన్న సంగటి చేసుకుంటున్నాము. చూశారు కదా, ఇలా కొంచెం సేపు ఇలా కలియ తిప్పుకోవాలి. చూడండి నాన్న, జొన్నన్నం దగ్గర పడింది. ఇది చూడండి ఎలా జారుగా జిగురుగా ఉన్నదో. దీనివల్ల మనకు హెల్త్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మట్టి పాత్రలో వండుకోవటం వల్ల మనకు క్యాన్సర్ లాంటివి మన దరిదాపుల్లో కూడా రావు. మట్టి పాత్రలో వండుకోవటము వల్ల మనకు గ్యాస్ సేవ్ అవుతుంది. సోపుతో ఖర్చు లేదు దీనికి. మనం జ్యూసుల్లో పిండుకునే లెమన్ ఉంటుంది కదా, దాని చెక్కలు ఉంటాయి కదా పై తొక్క, దాంతో కడుక్కుంటే క్లీన్ అయిపోయిద్ది. మనకు సోపు సేవ్ అయ్యిద్ది, గ్యాసు సేవ్ అయ్యిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్కి చాలా ఉపయోగాలు ఉంటాయి. దీన్ని ఇలా వాడుకొని చూడండి నాన్న, హెల్త్ని కాపాడుకుందాము. జొన్నన్నం రెడీ. దీన్ని మనం జొన్నన్నం అనగలం, సంగటి అనగలం, ఏదైనా అనగలం. కానీ హెల్త్కి నేనే రాజు అంటుంది జొన్న సంగటి కానీ జొన్నన్నం కానీ. చూశారు కదా నాన్న. ఇప్పుడు మనం స్టవ్ కట్ చేస్తున్నాము. స్టవ్ కట్ చేసిన తర్వాత కూడా చూడండి ఎలా ఉడుకుతుందో. అదే మట్టికున్న ప్రభావం. అందుకే నేను చెబుతున్నాను, గ్యాస్ మనకు సేవ్ అయ్యిద్ది. కానీ మనం ఏ విషయంలో కూడా లాస్ అవ్వం. డబ్బులు మనకు ఊరికే రావు కదా నాన్న. చూశారుగా. నా ప్రోగ్రాంలో మీకు ఈ జొన్నన్నం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.